ఎల్లమ్మ కథ. ఎల్లమ్మ కథ అంటే తెలియని వాళ్ళంటూ ఏమీ లేదు, అందరికీ తెలుసు. కాకపోతే మేము చిన్నప్పుడు మాకు అప్పుడు సినిమాలు లేవు కాబట్టి ఒగ్గోళ్ళు మా కథ చెప్పేవాళ్ళు. మా నాన్న ఎల్లమ్మ కథ, శివయ్య కథ, మన ఆంజనేయ కథ, తర్వాత మనం రాములవారి కథ, తర్వాత మనం లక్ష్మీ నరసింహస్వామి కథ చెప్పించేవాడు. అంటే ఒగ్గోళ్ళని పిలిపించి చెప్పించేవాడు ప్రతిరోజు. 4 గంటలకు కూర్చుంటే రాత్రి 7, 8 గంటల వరకు కథమయ్యేటట్టు కథ చెప్పించేసి వాళ్ళకి బియ్యం పోసి పంపించేవాడు. అన్ని విధాలు చూసేవాడు. ఆ కథలోనే ఇప్పుడు ఎల్లమ్మ కథ. ఎల్లమ్మ ఎన్ని కష్టాలు పడ్డది ఎవరికైనా తెలుసు కదా, అందరికీ తెలుసు. ఎల్లమ్మ కష్టాలు పడ్డది మామూలు కాదు. పరశురాముడు మస్తు కష్టాలు పెట్టిండు. ఆయన శివయ్య వరం అయినా సరే ఆ తల్లిని ఎన్ని కష్టాలు పెట్టిండు. ఎల్లమ్మ తల్లి ఎవరు? శివయ్య కూతురు. పుట్టలో దొరికితే ఆ తల్లి పార్వతీదేవి శివయ్య తీసుకొని సాదుకొని బిడ్డను ప్రేమతో పెంచి పెద్ద చేసి మునిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడ ఏమైంది, కొంతమంది ఆ తల్లి పడ్డ కష్టాల్లో ఏ ఒక్కటి మనం పడలేము, అంత ఓపిక ఈ రోజుల్లో జనాలకు లేదు. కానీ ఆ తల్లి పడరాని కష్టాలు పడ్డది కొడుకుతోని. మునిరాజు ఎక్కడో అడవిలో ఉంటే ఆయన బయటికి రాకూడదు, ఎక్కడో ఉంటాడు. ఆయన కోసం భోజనం వండుకొని పోయే టైములనే ఆ తల్లి అక్కడే కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఆ తల్లికి అప్పటి వరకు మంచిగా ఉంటుంది. ఆ తల్లి ఆ భోజనం ఎప్పుడైతే ఎండుకొని పోతుందో తీసుకొని నెత్తిలో పెట్టుకొని అడవిలోకి వెళ్ళిపోతుందో, ఒక 5గురు ఆమెను పరీక్షించడం కోసం, మరి వాళ్ళు మునిరాజులో మరి ఎవరో తెలియదు కానీ 5గురు మాత్రం, నాకు తెలియదు ఆ విషయం, కానీ మాకు కథలో చెప్పిన విషయం ఇది, ఒగ్గులు చెప్పిన కథలో. అయితే ఈ భోజనం ఎప్పుడైతే ఆ మునిరాజుకు భర్త కోసం ఎత్తుకొని పోతుందో ఈ 5గురు ఆ వెనకాలని వచ్చేసి భిక్షాందేవి మాకు ఆకలి అవుతుంది అంటే, అయ్యో ఇది నా భర్త కోసం వండుకోపోతున్నాను, ఎక్కడ దించొద్దు, దించితే నా భర్తకు రథభంగం అయిపోతుంది, నా భర్త ముందు తపస్సులో ఉన్నాడు అని చెప్తే, అంటే సాజురాలా నువ్వు ఏకపతి విరతివి, నువ్వు ఎంతో గొప్పదానివి, మాకు కడుపు దంపుకొని మేము ఆకలితో మాడుస్తుంటే నువ్వు అన్నం పెట్టకుండా పోతావా, అది సాజురాలు చేసే పనేనని అంటారు. అనగానే ఇప్పుడు ఎట్లా మనం డబ్బులు అయిపోతే కొంతమంది బెదిరిస్తారు కదా, అట్లా కావాలని చేస్తారు ఆమెను. అనగానే ఆమె అయ్యో నిజమే కదా, కడుపుతో వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా, కడుపులో కొంచెం అన్నం పెడితే వాళ్ళు తింటారు కదా అన్న ఆలోచనతో నా తల్లి మహాసాజురాలు కింద దించేసి మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టేస్తుంది. పెట్టేసినాక మిగతా అన్నం తీసుకొని మళ్ళీ ఎత్తుకొని పోతుంది. అక్కడ ఉన్న మునిరాజుకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎట్లా తెలుస్తున్నాయి, ఈ అన్నం ఏం లేదు అన్నీ తెలుస్తున్నాయి. అక్కడికి పోగానే భార్యను కొంచెం ఈ రోజులలో కూడా అనుమానిస్తారు, ఒకప్పుడు కూడా అనుమానించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు భర్త తన అనుమానంతో నాకు కాకుండా భోజనం వేరే పురుషులకు పెట్టొచ్చు, మొగళ్ళకు నేను తపస్సులో ఉన్నప్పుడు ఎంగిల భోజనం నేను చేయను అని నువ్వు కడుపులో పుట్టే కొడుకు. అప్పుడు ఆ తల్లి నాదా నేను ఏ తప్పు చేయలేదు అంటే, భర్తనప్పుడు నాదానే పిలిచేవాళ్ళంట దేవుళ్ళు. నాదా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇలా ఒక అడవిలోకి వెళ్ళి వస్తుంటే కొంతమంది ఆకలితో అల్లాడుతుంటే వాళ్ళకి అన్నం మాత్రమే పెట్టాను నాదా, నేను ఏ తప్పు చేయలేదని అప్పుడు వేడుకుంటే, అయ్యో నేను చెప్పించాను కదా, చెప్పించింది ఎంతకైతే తీసుకోవడానికి అయితే రాదు, నేను మళ్ళీ ఇప్పుడు నేను మాయమైపోతాను, మళ్ళీ కనబడ్డ రోజే నీ కష్టాలన్నీ దూరం అయితే, అప్పటిదాకా పరశురామంతోనైతే నువ్వు కష్టాలు పడవలసిందే నీ కడుపులో పుట్టిన బిడ్డలతోనని ముగ్గురు పుడతారంట. అప్పుడు చిన్నతనంగా కాదు, సరిగ్గా వినలేదు. అయితే ఇక తల్లిగా తప్పదనుకొని ఇక తెలుసుకొని వచ్చేసినాక పరశురాముడు పెరిగి పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయినాక ఆ నలుగురు ఆ ఇంటి పక్క ఇప్పుడు మన పక్కన ఏమంటారు, భర్త లేని ఆడవాళ్ళను, మీ ఆయన లేడమ్మా, మీ ఆయన ఎటు వేయండు అంటారు. అప్పుడు పిల్లల మనసు బాధ అనిపిస్తుంది కదా. అలాగే ఆ తల్లిని ఎల్లమ్మ తల్లిని కూడా మీ ఆయన లేడా అది ఇదని అడిగేవాళ్ళంట. తర్వాత పరశురాముని కూడా నువ్వు ఎవరికి పుట్టినో తెలియదు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడో చూడు, మీ అమ్మని అడుగుపా అని కొంతమంది ఎక్కించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు, ఆ రోజులలో నడుస్తుంది ఈ రోజులలో నడుస్తుంది, నడవందంటే ఏం లేదు. దయచేసి నేను చెప్పే వీడియోలలో ఎంత పొరపాటున నన్ను క్షమించండి. ఖచ్చితంగా వీడియోలు అయితే చూడండి. నేను దేవుళ్ళ గురించి కొన్ని తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది నాకు చదువు రాదు, నేను షిఫ్ట్ రాసుకోలేదు, నేను చిన్నప్పుడు విన్నదే మీ అందరికి చెప్తున్నాను. దయచేసి వీడియోని మొత్తం చూడండి. అలాగే ఇక పరశురాముడు అయితే తల్లి దగ్గరకు వచ్చి అడిగిందంట, ఏమని, అమ్మ మా నాన్న ఎక్కడ ఉన్నాడో మా నాన్న దగ్గర తీసుకుపో అంటే. అని చెప్పకూడదు కదా, చెప్తే తల పగిలి అదవుతుంది, ఈమెకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత పిల్లలు కూడా ప్రాబ్లంలో పడిపోతారని తల్లి కన్న తల్లి కదా కడుపులో పెట్టుకోవాలని అస్సలు చెప్పడం మానేసిందట. లేడు వస్తాడు అంటే, లేడు వస్తాడని ఇంత సతాయించుకుంటూ వస్తున్నావు ఇన్ని రోజులు బట్టి, మా నాన్న ఉంటే చెప్పవా నువ్వు, మేము ఎవరు పుట్టినో చెప్పు, మేమందరం ఎవరు పుట్టినో చెప్పని తల్లిని సతాయించుడు, పరిగెత్తించి కొట్టడము, ఎర్రగా బండలు కాలితే ఆ బండల మీద తల్లిని పడుకోబెట్టి బురియడము, తల్లిని నానా కష్టాలు పట్టి పరశురాముడు. మళ్ళీ అందులో శివుని వంశ, ఆయన శివుని భక్తుడు అంటే మనవడు కూడా. ఆయన అలాంటి వాడే ఎల్లమ్మ తల్లిని ఎన్ని కష్టాలు పెట్టాడు, పడరాని పాటలు పడ్డది ఆ తల్లి ఎల్లమ్మ తల్లి. మనం ఎంత మానవులను. మహాసాజిరాలు ఎల్లమ్మ తల్లి, అందులో శివుని పుత్రిక పార్వతీదేవి సాధిన తల్లి.
పరశురాముతో ఎన్ని కష్టాలు పడ్డది. పరశురాముడికి శివయ్య భక్తుడే పరశురాముడు కూడా. కానీ ఎన్ని కష్టాలు పెట్టాడు. ఆయన కుమార్తె అయినా సరే చూసారా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చిన్న కష్టం రాగానే తల్లిగారింటికి వెళ్ళి చెప్పుకోవడాలు ఎన్నో చేస్తారు ఈ రోజులలో. కానీ ఆ తల్లి ఎన్ని కష్టాలు పడ్డా ఆ తండ్రి శివయ్యకి కానీ పార్వతీదేవి చెప్పకుండా అలా నడుచుకుంటూ వచ్చింది ఆ తల్లి. ఎంతమంది ఆ పరశురాముని ఎగదోసి నువ్వు మీ నాన్న లేకుండా పుట్టినవు, మీ నాన్న ఎవడో చెప్పమాను, అది ఇదని ఆ రోజులలో కూడా ఉన్నారు కాబట్టి ఆ తల్లిని పరీక్షించడం కోసం ఇవన్నీ జరిగేది. కానీ చెప్పలేదు. లాస్ట్కు ఆయన వచ్చే టైం వచ్చింది కాబట్టి ఆ తల్లి అక్కడికి వెళ్ళి ఈ పిల్లల్ని తీసుకొని పోయి, మీ నాన్న ఇదిగో మునిరాజు ఇలాంటి కష్టాల్లో నన్ను వదిలేసి ఆయన తపస్సులో వెళ్ళాడు. నేను తెలియక తెలిసిన తప్పు ఒక చిన్న విషయానికి నా వల్ల ఆయన ఇలా అడవిలో ఉండిపోయాడు అని చెప్పేసి ఆ పిల్లలకు చెప్పి అప్పుడు మహాసాధ్యురాలు పుట్టలోకి వెళ్ళిపోయి అప్పుడు భార్య భర్తలు కలిసి అప్పుడు పరశురాముడు కూడా తప్పు తెలుసుకొని తను చేసిన తప్పు తెలుసుకొని అప్పుడు శివుని దగ్గర పోయి నా తల్లిని పెట్టిన కష్టాలు ఇంకే ఆడపిల్లకు రాకూడదని అప్పుడు వేడుకున్నాడట. ఎల్లమ్మ స్టోరీ చాలా ఉంది. దయచేసి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి. నేను చిన్నప్పుడు ఒగ్గులు చెప్పింది నేను చెప్పాను. ఇంకా బాలనాగమ్మ కథ ఉంది, శివుని గురించి కూడా ఉంది, చాలా చెప్తాను. దయచేసి నాకు తెలిసింది నేను చెప్తాను. ఏదన్నా పొరపాటు ఉంటే ఇది కాదమ్మా ఇది అని మీరు తెలిసింది మీరు నాకు చెప్పండి, వింటాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్న దేవుళ్ళయి మనం అసలు మరవలేం. అసలు ఆలోచనే రాదు వాళ్ళ మరవడానికి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. ఎన్ని సినిమాలు చూసినా చూడాలనిపిస్తుంది. అలాంటివి నేను ఎన్నో చిన్నప్పుడు కథలుగా విన్నాను. అప్పట్లో సినిమాలు లేవు మాకు. మేము చక్కగా అవి స్టోరీలు వినుకుంటూ ఆ కథలు వినుకుంటూ మా బతుకును చాలా హ్యాపీగా గడిపాం. ఈ రోజులల్లా ఎన్ని ఉన్నా గడపలేకపోతారు. ఓం నమ శివాయ.